mantras. Okay. So we'll chant pranam mantras together. Om Ajnanatimirandasya Gnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Nama Om Vishnupadaya Krishna Preshtaya Bhutale Srimate Bhakti Vedanta Swamin Iti Namine. Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi Paschatya Deshatarine. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद की जय. जय गौरंग की जय. लक्ष्मी नरसिम्हा स्वामी की जय. विश्वगुरु शिल प्रभुपाद की निताय गौर प्रेमानंदी. हरि हरि बोल. Yes. So Hare Krishna, welcome devotees. हरे कृष्ణ ప్రభుజీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కర్మ. ఓకే, సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్, అలాగే చాలా ముఖ్యమైన టాపిక్ కూడా. సో ఎందుకంటే ఇప్పుడు బయట మనం ప్రీచింగ్ చేసేటప్పుడు సో వీ షుడ్ నో వెరీ క్లియర్లీ ద ఇన్డెప్త్ ఆస్పెక్ట్స్. రీజన్ ఏంటంటే మరి మనం భగవద్గీతలో జస్ట్ ఒక శ్లోకం చెప్తామని చెప్పేసి అనుకుంటాం, కానీ బయట వాళ్ళు వచ్చేసి దేవలాస్క బయట మనుషులు అంటే రకరకాల మనస్తత్వాల వ్యక్తులు ఉంటారు, రకరకాల తెలివితేటలు కలిగిన వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళు అడిగినప్పుడు మనకి స్పష్టంగా సమాధానం చెప్పడం అనేది తెలియాలి. ఓకే, సో నౌ లెట్ us get into the topic. సో కర్మ. So the presentation is dedicated to His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada. So he is founder Acharya of Worldwide Hare Krishna Movement. So ఈరోజు మన ఎజెండా ఏంటి? సో రికగ్నైజ్ డిస్పారిటీస్ ఇన్ ద వరల్డ్, ఐడెంటిఫై రీజన్స్ behind the inequalities, అండర్స్టాండ్ ద లాస్ ఆఫ్ యూనివర్సల్ గవర్నమెంట్, సో లర్న్ ద వే ఆఫ్ యాక్షన్. ఈరోజు ఈ 4 విషయాలు తెలుసుకోవడం మన ఎజెండా అనమాట. So now if we move forward, so each of us is unique. ఒక్కొక్కళ్ళం ఒక్కో రంగులో ఉన్నాం అనమాట. నన్ ఆఫ్ అస్ ఆర్ సేమ్. సో ఒక వ్యక్తిని చూసుకుంటే ఈజ్ వెరీ రిచ్ పర్సన్, ఇంకో వ్యక్తిని ఇంకా ఆయన ఉండేది ఎందులో అయ్యా అంటే మరి $1 బిలియన్, అంటే మన కరెన్సీలో మాట్లాడుకోవాలంటే ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 9,000 crores. అంత విలువైన ప్రాపర్టీలో హీ స్టేయింగ్. సో మన జీవితం మొత్తం కష్టపడినా మనం అందులో 10% కూడా మనం సంపాదించలేం. ఓకే, సో ఇది వచ్చేసి కేవలం ఆయన ఇల్లు అంతే. ఓకే, ఇది కాకుండా ఇంకా చాలా వేరే ఆస్తులు చాలా ఉన్నాయి. సో దాని మీద హెలిప్యాడ్ కూడా ఉందన్నమాట. ఇంకో వేరే వాళ్ళని చూస్తే దే ఆర్ వెరీ మచ్ పూర్. సో ఎంత పేదవాళ్ళు అంటే వాళ్ళకి తల మీద ఉండే గూడు కూడా సరైన గూడు ఉండదు. అంటే ఇక వాళ్ళు ఏ కప్పు కింద అయితే ఉంటారో దానికి రంధ్రాలు ఉంటాయి. వాన పడిందంటే మంచిగా నీళ్ళు లోపలికి వచ్చేస్తాయి. బాగా ఎండగా ఉందంటే ఇక మంచిగా వడగాలి కూడా మంచిగా ఇంట్లోకి వచ్చేస్తుంది. వాళ్ళ ఇల్లు మొత్తం ఎతికినా ఒక $1,000 కూడా దొరకవు. సో మరి తినడానికి తిండి అనేది వాళ్ళు ఆ రోజు వాళ్ళు డబ్బులు సంపాదిస్తే ఏమైనా కొనుక్కుని తినగలరు. ఒకరోజు ఆరోగ్యం బాగోకో లేకపోతే వేరే ఏదైనా కారణంగా ఇంట్లో ఉంటే ఇంకా రోజు వాళ్ళకి తినడానికి తిండి లేనట్టే. సో అంత పేదరికంలో ఉండేవాళ్ళు ఉన్నారు. 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళేమో చూడ్డానికి బాగా అందంగా ఉంటారు, ఇంకొకళ్ళేమో సో అందంగా ఉంటారు భయంకరంగా ఉంటారు అన్నమాట చూడ్డానికి. ఇదో రకమైన డిఫరెన్స్. ఇంకొకడేమో చాలా బలంగా దృఢంగా ఉంటాడు. వేరే వ్యక్తులు చూస్తే వాళ్ళు
బలహీనంగా కానీ లేకపోతే అంగవైకల్యంతో కానీ ఉంటారనమాట. సో అది వాళ్ళ పరిస్థితి. ఇంకా కొంతమంది ఏమో దే ఆర్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్స్, బాగా ధనికుల కుటుంబాల్లో పుడతారనమాట. ఇంకొంతమంది ఏమో పూర్తి పేద కుటుంబాల్లో పుడతారు. సో మనం చూస్తూనే ఉంటాం కొన్ని ప్లేసెస్లో వాళ్ళు రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని పడుకుంటారు. కొంతమందికి అయితే ఆ టెంట్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఏదో గోతం కానీ లేకపోతే ఏదో టార్పాలిన్ షీట్ కానీ దాన్ని ఫుట్పాత్ మీద వేసుకుని దాని మీద పడుకుంటారు. అక్కడే వాళ్ళ జీవనం అదంతా. ఇంక రోడ్డు పక్కన వచ్చేపోయేటప్పుడు కార్లు అవి ఉంటాయి కదా, సో ఆ కార్ల దగ్గర వాటి దగ్గర మరి కొన్ని బొమ్మలు అమ్ముకోవడమో లేకపోతే బోర్లు అమ్ముకోవడం, ఆ రోజు అవి అమ్ముకుంటే వచ్చిన డబ్బుతోనే వాళ్ళు బతుకుతారనమాట. సో అది సిచ్యువేషన్. నెక్స్ట్, ఇప్పుడు ఈ రకమైన డిస్పారిటీస్ అన్నీ ప్రపంచంలో ఎందుకున్నాయి అనే దానికి సమాధానం ఏంటి? మరి ఇప్పటి వరకు చూశారో, పేదవాడిని చూశారో, బాగా ధనికుడిని చూశారో, ఆరోగ్యకరమైన వాడిని చూశారో, అనారోగ్యకరమైన వ్యక్తుల్ని చూశారో. మళ్ళీ ధనికులైన కుటుంబంలో పుట్టిన పిల్లోడిని చూశారో, అలాగే పూర్తిగా పేదరికంలో మగ్గే కుటుంబాల్లో కూడా పిల్లలు పుట్టడం మీరు చూశారు. ఈ రకమైన డిస్పారిటీస్ ఎందుకున్నాయి అనే దానికి ఏంటి సమాధానం? అంటే ఇప్పుడు అందరినీ సృష్టించిన భగవంతుడు, మరి ఆ భగవంతుడికి ఏంటి పార్షియాలిటీ ఉందా? ఆ భగవంతుడికి పార్షియాలిటీ ఉందంటారా? నో ప్రభుజీ. వివక్ష. కారణం ఏంటి? అందరినీ సృష్టించింది భగవంతుడు. ఇంకా భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పేది ఏంటంటే సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం. అంటే నేను అందరి వెల్విషర్ని. సో మరి అందరి శ్రేయోభిలాష అయితే మరి ఒకరిని ధనికుడిగా ఒకరిని పేదవాడిగా ఈ రకంగా పుట్టించాల్సిన అవసరం ఏంటి? సో రాజుప్రభు చెప్తున్నారు, డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ కర్మాస్. ఓకే, సో మీకంతా మంచిగా ఫోక్లో ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి మీకు అన్ని ఆన్సర్స్ తెలుసు. సో ఎనీహో విల్ కమ్ టు నో. సో స్క్రిప్చర్స్ ఇన్ఫార్మ్ దట్ గాడ్ ఈజ్ అవర్ సుప్రీం వెల్విషర్ అండ్ ఈక్వల్ టు ఆల్. మరి అందరికీ హీజ్ ఎ వెల్విషర్, అందరికీ సమానంగా ఉంటాడు. కానీ ఈ రకమైన వైవిధ్యాలు ఎందుకున్నాయి? ఈ రకమైన అసమానతలు అనేవి ఎందుకున్నాయి? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఇప్పుడు రాజప్రభు చెప్పారు డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ కర్మాస్ అనేసి. కాకపోతే బయట వ్యక్తులకి మనం చెప్పే సమాధానం కరెక్ట్ అయినప్పటికీ మనం కరెక్ట్ ఎగ్జాంపుల్ కూడా చూపించగలగాలన్నమాట. లేదంటే బయట వాళ్ళు ఏంటంటే ఏదో శాస్త్రాలు చెప్తున్నారు, ఏవో శ్లోకాలు చెప్పేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ స్థాయి నాలెడ్జ్ అనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దట్ ఈస్ ద నెక్స్ట్ స్లైడ్. సో కృష్ణ డిక్లేర్స్ ఐఎమ్ సుప్రీం వెల్విషర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఆల్సో డిక్లేర్ సమోహం సర్వభూతేషు ఐఎమ్ ఈక్వల్ టు ఆల్. మరి ఇలాంటి డిస్క్రిమినేషన్ ఎందుకు వచ్చింది? ఒకడికేమో వాడి కెపాసిటీకి మించి వాడికి ఫుడ్ ఉంది అవైలబుల్. ఇంకొకటి పరిస్థితి చూస్తే వాడికి ఒక పూట ఫుడ్ కూడా దొరకదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది? ఇన్ లా కోర్టులో ఏంటి పరిస్థితి? అందులో ఉన్న జడ్జి ఏం చేస్తాడు? ఒకడికేమో ఇంప్రిజన్మెంట్, ఇంకొకడికేమో పరిహారం ఇప్పిస్తాడనమాట. సో ఈ రెండు కొంచెం విరుద్ధమైన పనులు అనమాట. మరి ఇక్కడ జడ్జి ఏం చేస్తున్నాడు? మరి జడ్జి ఏమన్నా వివక్ష చూపిస్తున్నాడా? నో. సో ఈ న్యాయమూర్తి అనేవాడు అందరికీ ఒకటే చట్టాన్ని అమలు చేస్తాడు. మరి ఒకడికి రివార్డ్ ఇవ్వడం కావచ్చు, లేదా ఒకడికి పనిష్మెంట్ ఇవ్వడం కావచ్చు, వాడు చేసిన పనుల ఆధారంగా చేస్తాడనమాట. అంతే తప్ప ఆ జడ్జికి వాడి శత్రువు వీడి శత్రువు ఇలాంటివి ఏం లేవు అనమాట. ఎందుకంటే వాళ్ళ మొహాలు ఇంతకుముందు వాడు చూసింది లేదు, అలాగే జడ్జి మొహం కూడా ఈ కోర్టు భవన్లో నిలబడేవాడు చూసింది కాదు. అలాగే మనం కూడా మరి మనం సుఖాన్ని అనుభవించినా లేకపోతే దుఃఖాన్ని అనుభవించినా కానీ అది మనం ఇదివరకు చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితంగానే వస్తుంది. సో వీ నీడ్ టు టీచ్ పీపుల్ బై ఎగ్జాంపుల్ అనమాట.
సో న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ వాట్ ఇట్ సేస్, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, అయితే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్, హూ ఈజ్ విట్నెసింగ్ అవర్ యాక్టివిటీస్. ఒకసారి ఏమైందంటే, మరి మీకు ప్రెపాల్ వారి గురించి తెలుసు. మరి ప్రెపాల్ వారు చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నారు? బ్రిటిష్ చర్చ్ కాలేజ్. ఎక్కడది? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో కలకత్తా నగరంలో ఉంది. అందులో ఉన్న ఫ్యాకల్టీ అంతా దే ఆల్ ఆర్ బ్రిటిషర్స్, పక్కా బ్రిటిషర్స్. మరి క్లాస్లో మన భారతీయ విద్యార్థులందరూ కూర్చుని పాఠాలు అవి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. అక్కడ పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కడు కాకపోయినా కనీసం కొంతమంది బ్రిటిష్ లెక్చరర్లు అయినా వాళ్ళు పాఠం చెప్పేది చక్కగా చెప్పడం పక్కన పెట్టి, మరి భారతీయుల సంస్కృతిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే భారతీయులకి వాళ్ళ సంస్కృతి పట్ల వాళ్ళకి అసహ్యం అనేది ఏర్పడాలి. సో ఈ రకమైన టార్గెట్ అనమాట వాళ్ళది. అది అప్పుడెప్పుడో బ్రిటిషర్ల కాలంలో మొదలైంది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. మరి సినిమాలు చూస్తే ఈ రోజుల్లో ఎప్పుడు చూసినా సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవహేళన చేస్తూ ఉంటాయి. సో దానికి ఒక ఉదాహరణ, ఒక సినిమాలో అదేంటంటే ఎక్కువగా బ్రాహ్మణుల మీద జోకులు వేశారు. బ్రాహ్మణుల మీద, అలాగే ఒక బ్రాహ్మణుడి భార్యని ఏంటంటే కొంచెం నెగిటివ్ సన్నివేశాల్లో పెట్టారనమాట. నెగిటివ్ అంటే దాని అర్థం విలన్ క్యారెక్టర్ అని కాదు. అది ఎలాగంటే కొంచెం ఇట్ లుక్స్ లైక్ లిటిల్ సెక్షువల్ జోక్. దాన్ని మన హిందువుల పరిస్థితి ఏంటి? అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుకున్నారు. అంటే అదేంటంటే ప్రైమ్ ఆఫ్ ఇట్ ఈజ్ అ జోక్, బట్ మొత్తం జోక్లో దేర్ ఈజ్ ఎ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ సెక్షువాలిటీ, వెరీ స్మాల్ అమౌంట్. సో దీన్ని అందరూ ఎంజాయ్ చేశారు, ఆల్ హిందూస్. అంటే ఇతర మతాల వాళ్ళ సంగతి మనం పక్కన పెట్టేస్తే హిందువులు అందరూ ఎంజాయ్ చేశారనమాట. ఏముంది సినిమా అంటే, ఏముందిరా కాసేపు చూసి నవ్వుకోవడానికి అన్నట్లుగా తయారయ్యారనమాట. బట్ వాట్ ఈస్ ద రియాలిటీ? వీ హ్యావ్ 7 మదర్స్. 7 మదర్స్ వీ హ్యావ్. ఒకళ్ళు మనకి జన్మనిచ్చిన తల్లి గోమాత, అలాగే బ్రాహ్మణ పత్ని. సో వైఫ్ ఆఫ్ ఏ బ్రాహ్మణ ఈజ్ ఆల్సో ఏ మదర్. అలాగే రాజపత్ని అంటే ఎవరు? ఆ రాజ్యానికి ఉన్న రాణి అనమాట. ఆ రాణిగారు కూడా తల్లితో సమానం. అలాగే పృథ్వీ అంటే భూమి కూడా మనకి తల్లితో సమానం. భూమి కూడా తల్లితో సమానం కాదు. అలాగే మనకి సేవలు చేసిన దాది అంటే నర్స్. సో నర్సు కూడా తల్లి అనమాట. ఓకే, మనకి 7 అంటే శాస్త్రం చెప్పేది ఏంటంటే సప్తమాతృక, 7 తల్లులని చెప్తుంది అనమాట. మరి అలాంటిది మరి బ్రాహ్మణ పత్ని కూడా తల్లితో సమానం అని చెప్పేసి మన హిందువుల్లో ఎంతమందికి తెలుసు? సనాతన ధర్మాన్ని పాటించేవారిలో ఎవరికి తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే పరాయి స్త్రీలను కూడా తల్లిలా చూడాలని చెప్పేసి మన సనాతన ధర్మంలో మీరు ఏ సంప్రదాయానికి వెళ్ళినా చెప్తారు. వేరే విషయాల్లో మన గౌడీ సంప్రదాయానికి కావచ్చు, వేరే సంప్రదాయానికి కావచ్చు, కొన్ని తేడాలు ఉంటాయి. కానీ పరాయి స్త్రీని ఖచ్చితంగా తల్లిగానే చూడాలి అనేసి చెప్తారనమాట. ఈ విషయంలో మన సనాతన ధర్మంలో ఉన్న ఏ సంప్రదాయం మధ్యలో విరుద్ధ అభిప్రాయం లేదు. సో మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరికీ తెలియదు. ఓకే, కానీ మనకి తెలియపోవడం వల్ల వాటిని సినిమాల్లో వాటిని తక్కువ చేసి చూపించి, కొంచెం జుగుప్సాకరంగా చూపించి, మన విలువలు మనకే అర్థం కాకుండా, సనాతన ధర్మం అంటే ఏం లేదు, ఏదో పిచ్చి నమ్మకాలు, ఏవో పూజలు, ఏవో పేరంటాలు పెట్టుకుంటారు. సో ఈ రకమైన అభిప్రాయం వచ్చే విధంగా ఇట్ ఈస్ అ సైలెంట్ వార్ ఆన్ us. అంటే మన మీద మనకే అసహ్యం కలిగే విధంగా చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం అనమాట. అప్పుడు బ్రిటిషర్ల కాలంలో మొదలైంది. అప్పుడు డైరెక్ట్గా బాహాటంగానే మొహం మీద అనేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఏదో సినిమాల రూపంలో చేస్తున్నారు. కొన్ని సినిమాల్లో చూస్తే నారద మహర్షి మీద జోకులు వేయడం. కానీ నారద మహర్షి
స్థాయి ఏంటి? వ్యాస మహర్షికి కూడా గురువు అనమాట. 4 వేదాలని విభజించిన వ్యాస మహర్షి ఎవరైతే ఉన్నారో, భాగవతాన్ని లిఖించిన వ్యాస మహర్షి ఎవరైతే ఉన్నారో, కృష్ణ ద్వైపాయన వ్యాసులు, ఇప్పుడున్న వ్యాసులు ఎవరైతే ఉన్నారో కృష్ణ ద్వైపాయన వ్యాసులు అనమాట. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. అలాంటి వ్యాస మహర్షికి నారద మహర్షి గురువు అనమాట. అలాంటి నారద మహర్షి గురించి తప్పుడు సినిమాలు తీసి తప్పుడు పరిహాసం చేస్తే దాన్ని మన వాళ్ళందరూ చూసి నవ్వుకుంటున్నారు, ఆనందిస్తున్నారు అనమాట. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఈ రకంగా కొంచెం ఎగతాళిగా మాట్లాడాడు అనమాట ప్రొఫెసర్. మీ హిందువులు వచ్చేసి ఏవేవో నమ్మకాలు ఉంటాయి మీకు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు మీరు, మరి వాళ్ళేమో క్రిస్టియన్స్. మొన్న కూడా మనం మాట్లాడుకుందాం. క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వాళ్ళు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మరు. వాళ్ళ దృష్టిలో మరి మానవ జీవితం అంటే ఏదో వచ్చింది, మరి నువ్వు యేసుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తావు, నమ్మలేదు నరకానికి వెళ్తావు. స్వర్గమైనా నరకమైనా శాశ్వతం. ముస్లిమ్స్ కూడా మోరల్లెస్ అదే చెప్తారు, నువ్వు అల్లాహ్ నమ్ముకో స్వర్గానికి వెళ్తావు, జన్నత్. అక్కడికి వెళ్ళిన తర్వాత 72 మంది కన్యలు ఉంటారు, ఇక వాళ్ళతో నువ్వు శాశ్వతంగా సుఖించవచ్చు, శారీరకంగా వాళ్ళని అనుభవించవచ్చు. అదే కాకుండా ఇక నువ్వు తినడానికి నీకు ఏ రకమైన ఆహారం కావాలంటే ఆ రకమైన ఆహారం అంతా ఉంటుంది. సో జన్నత్కి వెళ్ళొచ్చు అనేసి చెప్తారు ముస్లిమ్స్ చెప్పేది. లేదు నువ్వు అల్లాహ్ నమ్ముకోలేదంటే నువ్వు మంచోడివైనా సరే నువ్వు నరకానికి వెళ్తావు, జనం. సో ఈ రకంగా మాట్లాడతారనమాట. సరే, ముస్లింల గురించి క్రిస్టియన్ల గురించి మనం వేరే సెషన్లో చర్చించుకుందాం. అయితే బేసిక్గా ఈ ప్రొఫెసర్ కూడా క్రిస్టియన్ ప్రొఫెసర్ కాబట్టి సో వాడు పునర్జన్మల్ని వీటిని నమ్మడు, కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మరు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే నువ్వు అసలు క్రైస్తవుడు అయితే చాలు, ఇంకా ఏదో బైబిల్లో చెప్పిన కొన్ని విషయాలు పాటిస్తే చాలు, ఏ పాపమైనా చేసి సండే చర్చ్కి వచ్చి ప్రార్థించి అయిపోద్ది. సో వీడు వచ్చేసి ఎగతాళిగా మాట్లాడాడు అనమాట. సో మీ హిందువులు వచ్చేసి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారో, మరి ఈ జన్మలో చేసిన కర్మలకి వచ్చే జన్మలో మీరు ఏంటి దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారో అనేసి చెప్తున్నారు. కానీ మీరు క్రితం జన్మలో కొన్ని కర్మలు చేశారు అనడానికి సాక్ష్యం లేదు. సాక్ష్యం లేదు కాబట్టి కర్మ సిద్ధాంతం తప్పు అని చెప్పుకొచ్చాడు అనమాట అప్పట్లో. సో ఈ రకమైన మాటలు మాట్లాడేవాళ్ళు అనమాట. సో మరి నిజంగా మనం చేసే పనులు ఎవరు చూడట్లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మనం చేసే కర్మలు ఎవరు చూస్తున్నారు? ద లార్డ్ సీటెడ్ ఇన్ అవర్ హార్ట్ యాజ్ పరమాత్మ ఏ విట్నెస్ టు అవర్ యాక్టివిటీస్. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, భగవద్గీతలో ఫస్ట్ లైన్ అనమాట. సో మరి విష్ణుమూర్తి 3 ఎక్స్పాన్షన్స్తో ఉంటాడనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పడం కన్నా మరి మహాసంకర్షణ అంటే ఎవరు? బలరాముడి ఎక్స్పాన్షన్ అనమాట. బలరాముడి స్వాంశ. మరి ఆయన 3 రకాలుగా విస్తరిస్తాడనమాట. ఒకటి కారణోదక్సాయి మహావిష్ణు. మరి కారణోదక్సాయి మహావిష్ణు చర్మ ప్రాంతాల్లోంచి అనేక జగత్తులు వస్తాయి, కోటాను కోట్ల లెక్క పెట్టలేనని జగత్తులు శరీరంలోంచి బయటకు వస్తాయి. తర్వాత మరి కారణోదక్సాయి మహావిష్ణువు నుంచి మరి ఎన్నో జగత్తులు వస్తాయి. ప్రతి జగత్తు లోపల ఏ విష్ణుమూర్తి ఉంటాడో? గర్భోదక్షాయి విష్ణువు ఉంటాడనమాట. ఓకే, మరి గర్భోదక్షాయి విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు. మరి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చేసి సృష్టి చేయడం అదంతా మొదలు పెడతాడనమాట. అయితే మరి గర్భోదక్షాయి విష్ణువు తర్వాత ప్రతి అణువులోకి వెళ్తాడనమాట. ఏ రకంగా? క్షీరోదక్షాయి విష్ణువుగా వెళ్తాడనమాట. ప్రతి అణువులోకి వెళ్తాడనమాట క్షీరోదక్షాయి విష్ణువు. అది పరిస్థితి. సో ఈ ముగ్గురు విష్ణుమూర్తుల గురించి తెలుసుకున్న వాడికి పునర్జన్మ అనేది ఉండదు. దే విల్ బి లిబరేటెడ్. ఓకే, సో ఆ రకంగా ఈ క్షీరోదక్షాయి విష్ణువు ప్రతి అణువులో ఉంటాడని చెప్పాను కదా. సో అలాగే ప్రతి జీవిలో కూడా ఉంటాడనమాట. అంటే ఇప్పుడు మన శరీరం ఉందంటే మన శరీరంలో 2 ఉన్నారు. ఒకళ్ళు ఎవరు? అది మనం ఎవరు? జీవాత్మ. ఇంకొకళ్ళు ఎవరు? ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న పరమాత్మ. ఎవరా పరమాత్మ? క్షీరోదక్షాయి విష్ణువు ఈజ్ పరమాత్మ.
ప్రతి జీవిలో ఉంటాడనమాట. మరి ప్రతి జీవిలో ఉండి మరి వాడు ఏం చేస్తున్నాడు, మన వాడి ఆలోచనలు, ఉద్దేశాలు ఇవన్నీ తెలుసు అనమాట భగవంతుడికి. అన్నీ తెలుసు అనమాట. సో మరి మనం శరీరాలు మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఈ జన్మలో మనిషి, వచ్చే జన్మలో కుక్క. ఆ కుక్క శరీరంలో కూడా పరమాత్మ ఉంటాడనమాట. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఈ శ్లోకం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడనమాట. మన ఇద్దరం చాలా జన్మల్లో మనం కలిసే ఉన్నాం, కానీ నీకు నాకు తేడా ఏంటంటే నాకు అవన్నీ గుర్తున్నాయి, కానీ నీకేది గుర్తులేదని చెప్తాడు అర్జునుడితో. సో అర్జునుడి గత జన్మలో అర్జునుడికి గుర్తులేవు, కానీ శ్రీకృష్ణుడికి అన్నీ గుర్తున్నాయి. బికాజ్ హీఈస్ పరమాత్మ ఇన్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీస్ బాడీ, మన శరీరంలో కూడా. ఓకే, కాబట్టి మనం చేసిన పనికి, మన ఉద్దేశాలకి, మన ఆలోచనలకి, మన మనస్తత్వానికి సాక్షులు లేరు అనుకోవడం అత్యంత మూర్ఖత్వం. గదిలో కిటికీలు తలుపులన్నీ వేసేసి లైట్లు కూడా ఆపేసి మనం ఏదో పిచ్చి పని చేయొచ్చు, నన్ను ఎవరూ చూడలేదని. బట్ వీ కెనాట్ అవాయిడ్ పరమాత్మ. పరమాత్మ ఈజ్ దేర్ విత్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్. సో సాక్షులు లేరు అనుకోవడం అది అతిపెద్ద మూర్ఖత్వం అనమాట. సో విల్ మూవ్ ఫార్వర్డ్. సో ఈచ్ సోల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ వైసెస్ అండ్ వర్చ్యూస్ అండ్ దర్ రెస్పెక్టివ్ జాయ్స్ అండ్ సారోస్. ఎందుకంటే అవన్నీ మనం చేసుకునే పనులు కాబట్టి మనం ఎంజాయ్ చేసినా లేకపోతే ఇబ్బంది పడినా ఏమైనా కానీ దానికి మనమే బాధ్యులం. సో కర్మ గోష్ట, కర్మ అనే దెయ్యం ఎలా పనిచేస్తుంది అనేది మనందరం ఒకసారి చూద్దాం.
ఇదన్నమాట విషయం. సో నో వన్ సఫర్స్ ఆర్ ప్రాస్పర్స్ అన్డిజర్వ్డ్లీ. సో వాళ్ళు చేసుకున్న కర్మానుసారం వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఓకే. సో ఒక శ్లోకం గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. భూమిరపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఐతిఎంఏ భిన్నా ప్రకృతి రష్టద. సో భౌతిక ప్రపంచం ఉన్న 8 లేయర్స్ ఇవి. అలాగే మన శరీరం ఉన్న 8 లేయర్స్ ఇవి. పంచభూతాలు, అలాగే ఈ సూక్ష్మమైన పదార్థాలు 3, మనసు, బుద్ధి, అహంకారం ప్లస్ పంచభూతాలు 5, 8. భిన్నా ప్రకృతి రష్టద అంటే ఈ 8 భౌతిక శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ 8 భౌతిక విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి భగవంతుడి యొక్క బాహ్య శక్తి అనమాట. ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఎనర్జీ. అంటే ఈ 8 విషయాలు పూర్తిగా భగవంతుడి నియంత్రణలో ఉన్నాయి. ఈ 8 లేయర్ల ఎగ్జిస్టెన్స్ అంటే ఈ 8 పొరల్లో మన ఉనికి అనేది ఉంది. కాబట్టి ఇందులో మనం ఏ రకమైన సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఇందాకే ఒక శ్లోకం చెప్పుకుందాం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ. ఈ శ్లోకంలో ఫస్ట్ లైన్ వచ్చేసి భగవంతుడి గురించి చెప్తోంది. రెండో లైన్ వచ్చేసి ప్రకృతి గురించి చెప్తోంది. బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ అంటే ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది ఒక యంత్రంలాగా పనిచేస్తుంది. యంత్రానికి మంచి చెడు తేడా లేదు. యంత్రానికి వాడు వీడు అనే తేడా లేదు. దానికి ఒక ప్రోగ్రామ్ ఇస్తే లేదా దానికి ఒక ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు ప్రకారం పనిచేస్తుంది. అది ఫిజికల్గా ఉన్న మిషనరీ కావచ్చు, లేదా ఒక సాఫ్ట్వేర్ కావచ్చు. మీరు రాసిన కోడ్ బట్టి అది పనిచేస్తుంది. ఆ కోడ్లో ఏమన్నా తప్పు ఉంటే ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ ఏ యంత్ర. అంటే మన కర్మ ఏదైతే దానికి అనుగుణమైన అవుట్పుట్ అనేది వచ్చుద్ది అనమాట. బీ ఇట్ సఫరింగ్ ఆర్ ఎంజాయ్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అది పరిస్థితి, అదనమాట పరిస్థితి. సో డివైన్ జస్టిస్ ఈజ్ పర్ఫెక్ట్లీ మీటెడ్ అవుట్. సో వాళ్ళు చేసుకున్న కర్మానుసారం మరి వాళ్ళకి న్యాయం అనేది ఖచ్చితంగా దక్కుద్ది అనమాట. సో న్యాయం అనేది వాళ్ళకి అదేంటి, అది ఏ రకంగానే అవ్వచ్చు. ఎంజాయ్మెంట్ వల్ల అవ్వచ్చు, లేదా సఫరింగ్ వల్ల అవ్వచ్చు. ఎందుకంటే యంత్రారూఢాన్ని మాయయ అంటే భౌతిక ప్రకృతి అనేది అది ఇట్ విల్ వర్క్ యాజ్ ఎ మిషన్. మరి మిషన్కి చిన్న పెద్ద తేడా లేదు. లేదా వయసులో చాలా చిన్న పిల్లోడు, లేకపోతే చిన్నపిల్ల, లేదా బాగా ముసలి వ్యక్తి కాబట్టి కొంచెం జాలి చూపిద్దాం, ఇలాంటివి ఏవి ఉండవు అనమాట. అగ్నిలో చేపెడితే అది చిన్నపిల్లోడికైనా కాలుద్ది, మధ్య వయస్కుడికైనా కాలుద్ది, ముసలివాడికైనా కాలుద్ది అనమాట. సో ఈ యంత్రంలో పనిచేసే భౌతిక ప్రకృతి ఎవరి మీద ఏ రకంగానూ జాలి చూపించదు, ఏ రకమైన తారతమ్యం ఉండదన్నమాట. సో భాగవతం శేష కర్మణ దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే. సో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సుప్రీం లార్డ్ అండ్ అకార్డింగ్ టు ద రిజల్ట్ ఆఫ్ హిస్ వర్క్ ఏం జరుగుతుంది? ద లివింగ్ ఎంటిటీ, ద సోల్ ఈజ్ గివెన్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ బాడీ. సో చేసుకున్న కర్మానుసారం మరి ఆ జీవికి మరి దానికి తగ్గ శరీరం వస్తుందన్నమాట. మరి జీవులు అంటే రకరకాల జీవులు కనపడుతున్నాయి మనకి. ఈ రకంగా మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇందులో 9 లక్షలు వచ్చేసి జలచర జంతువులు, జలజ నవలక్షాని. అలాగే 4 లక్షలు వచ్చేసి ఎవరో మానవులు అనమాట, మనుషులు. ఈ 4 లక్షల్లో అనేక రకాల వాళ్ళు ఉన్నారు. మరి ఈ 4 లక్షల్లో రకరకాల వాళ్ళు మనకు భూమి మీదే కనపడతారు. ఆఫ్రికన్లు ఒకలాగా ఉంటారు, యూరోపియన్స్ ఒకలాగా ఉంటారు, మరి ఈ చైనా వైపు ఉండేవాళ్ళు ఒకలా ఉంటారు, మరి భారతదేశం వైపు ఉన్నవాళ్ళు ఒకలా ఉంటారు. సో రకరకాల కేటగిరీ మనుషులు మన భూమి మీదే చాలామంది కనపడుతున్నారు. వీళ్ళు కాకుండా మరి ఊర్ధ్వలోకాల్లో ఉండే దేవతలు వాళ్ళు కూడా మానవులే, కాకపోతే మనతో పోల్చుకుంటే కొంచెం ఉన్నతమైన శరీరంతో ఉన్నారనమాట. అంతే వాళ్ళకి మనకి తేడా.
వాళ్ళతో పోల్చుకుంటే మనకి కాస్త దిగువ శ్రేణి శరీరం అనేది ఉంది. దిగువ శ్రేణి మానవ శరీరంలో ఉన్నాం మనం. సో ఎవరు చేసుకున్న కర్మానుసారం వాళ్ళకి ఆ రకమైన శరీరాలు వస్తాయన్నమాట. సో భగవద్గీత చెప్పేది ఏంటంటే యం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. సో దీని అర్థం, దిస్ ద ట్రాన్స్లేషన్. సో ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ రీడ్ అలౌడ్. పైకి చదవచ్చు, మైక్ అన్మ్యూట్ చేసి. భాస్కర్ ప్రభు మీరు చదువుతున్నారా? టెక్స్ట్ క్లియర్ కనపడుతుంది కదా ప్రభు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యూ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ స్పీకింగ్. సో ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ రీడ్ దిస్ అలౌడ్. Okay, Prabhuji. Can I read, Prabhuji? యా, ఓకే మాతాజీ. Whatever state of being one remembers when he quits his body, O son of Kunti, that state he will attain without fail. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది ఏంటంటే మరణించే సమయంలో ఎవరైనా ఏదైతే గుర్తుపెట్టుకుంటారో ఆ స్థితి వాళ్ళకి ఇమీడియట్గా నెక్స్ట్ జన్మలో అనేది వచ్చింది అనమాట. ఓకే, సో అది పరిస్థితి. మరి ఏదైనా గుర్తురావడం అంటే అది వాళ్ళు చేసుకున్న కర్మానుసారం అనమాట. సో హ్యూమన్ లైఫ్ ఈజ్ లైక్ ఏ జంక్షన్. సో మానవ జన్మ అనేది ఇట్ ఈస్ ఎ లూప్. సో ఏ రకమైన లూప్? తిరిగి జంతువుల జీవితాల్లోకి దిగజారిపోవాలన్నా, లేదు ఈ భౌతిక బంధనాల నుంచి బయటపడాలన్నా, దిస్ ఇస్ ద ఓన్లీ జంక్షన్. జంక్షన్ అంటే ఆ జంక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దాని నుంచి ఎటైనా వెళ్ళొచ్చు. ఈస్ట్ వెళ్ళొచ్చు, వెస్ట్ వెళ్ళొచ్చు, నార్త్ వెళ్ళొచ్చు, సౌత్ వెళ్ళొచ్చు. ఎలాగైతే మన హైదరాబాద్ మెట్రోలో కొన్ని జంక్షన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అమీర్పేట్ అనేది ఒక జంక్షన్ పాయింట్. మీరు అమీర్పేట్లో ఆగితే రెడ్ లైన్లో వెళ్ళొచ్చు లేదా బ్లూ లైన్లో వెళ్ళొచ్చు. సో రెడ్ లైన్ అంటే అటు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు, అది రెడ్ లైన్ అనమాట. లేదు బ్లూ లైన్ తీసుకుంటే రాయదుర్గం నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు ఒక లైన్, దాన్ని బ్లూ లైన్ అంటారు. అమీర్పేట్లో ఉంటే మీరు ఈ రెండిట్లో ఏ లైన్ పట్టుకునైనా వెళ్ళొచ్చు అనమాట. సో అందుకనే అమీర్పేట్ అనేది జంక్షన్. అలాగే మానవ శరీరం కూడా ఒక జంక్షన్. మరి మంచిగా మరి గురువుగారు చెప్పిన విషయాల్ని శ్రద్ధగా పాటిస్తూ ముక్తిని పొందడానికి జంక్షన్. అలాగే మరి విచ్చలవిడిగా ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ జంతు జీవితంలోకి దిగజారిపోవడానికి కూడా ఇది ఒక జంక్షన్ అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో కేవలం మానవ జన్మలో మాత్రమే మనకి మెరుగైన బుద్ధి అనేది ఉంది, ఇది తారతమ్యాన్ని గ్రహించడానికి. ఒకవేళ మనం పాప పనులు చేసుకుంటూ ఉంటే ఆ రియాక్షన్ మనకు ఖచ్చితంగా వచ్చేస్తుంది, దాని ప్రతిఫలం ఏది దుష్కర్మ రూపంలో. సో బాగా తాగేవాడు అనుకుందాం, వాడికి నరకంలో విధించే శిక్ష ఏంటి? మద్యం తాగే అలవాటు ఉన్నవాడికి వాడి నోట్లో కరిగించిన లోహం అనేది పోస్తారనమాట. కరిగించిన లోహం వాడి గొంతులో పోస్తున్నారు. సో మీరు చూస్తే అర్థం చేసుకోండి, మరి కరిగించిన లోహం ఒకడు గొంతులో పోస్తే వాడు తొందరగా చచ్చిపోతాడు కదా అనే అనుమానం మీకు రావచ్చు. నరకలోకంలో జీవుణ్ణి శిక్షించడానికి వాడిని యాతన శరీరంలో ప్రవేశపెడతారనమాట. యాతన శరీరం ఎట్లాగంటే మన శరీరంలాగా ఉండదు. మన శరీరం ఏముంది, ఒక స్థాయికి మించి ఒక స్ట్రోక్ వస్తే మన శరీరం చచ్చిపోద్ది. కానీ నరకలోకంలో ఉండే యాతన శరీరం అనేది మీరు ఏం చేసినా చచ్చిపోదు. అంటే ఆ బాధ అనుభవిస్తూనే ఉండాలన్నమాట. సో వీడు ఏం చేస్తున్నాడు? మద్యపానం చేస్తున్నాడు. వాడికి విధిస్తున్న శిక్ష ఏంటి? నోట్లో కరిగించిన లోహాన్ని పోస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? బతికున్న జీవుల్ని మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? పడేసి వండుతున్నారు అనమాట. మనం కొన్ని 5 స్టార్ హోటల్స్లో చూస్తాం, మరి డైనింగ్ ఏరియా ఉంటుంది. ఆ డైనింగ్ ఏరియా దగ్గర యాక్వేరియం ఉంటుందన్నమాట. ఆ యాక్వేరియంలో సముద్ర పీతలు లేదా రొయ్యలు
మరి సముద్రపు రొయ్యలు అనేవి చాలా పెద్దగా ఉంటాయి. మామూలు ఇక్కడ చేపల చెరువుల్లో పెంచే రొయ్యల కన్నా ఈ సముద్రపు రొయ్యలు కొంచెం ఎక్కువ సైజులో ఉంటాయి. అది చెప్పాలంటే ఒక చేయి కన్నా పెద్ద సైజులో కూడా ఉండొచ్చు. ఈ స్టార్ హోటల్స్లో వీటిలో ఏంటంటే వాటిని అక్వేరియంస్లో పెడతారనమాట. మరి అక్కడ కూర్చున్న వాళ్ళు, డైనింగ్ ఏరియాలో కూర్చున్న వాళ్ళు టేబుల్ మీద నుంచి దూరంగా ఉన్న యాక్వేరియంని చూస్తూ నాకు పలానాది కావాలి అంటే దాన్ని అప్పటికప్పుడు యాక్వేరియంలోంచి బయటికి తీసి కిచెన్లోకి తీసుకెళ్ళి వేడివేడిగా మరుగుతున్న నీళ్ళల్లో వేసేస్తారనమాట. వేసేసి వండుతారు. సో అంటే మన నాలుక రుచిని సంతృప్తిపరచుకోవడం కోసం జీవుల్ని అంతలా హింసించే మనస్తత్వం మనకుంది, మన మనుషులకు ఉంది. ఆ రకమైన వ్యక్తులను ఏం చేస్తారంటే, ఏ రకంగా అయితే మరి ఒక అమాయక ప్రాణిని తీసుకెళ్ళి దాని మానాన అదేదో సముద్రంలో బతికే ప్రాణిని తీసుకొచ్చి మరి ఆ రకంగా బతుకున్న దాన్ని వేడివేడి నీళ్ళలో వేసేసి దాన్ని కోసు తిన్నారు కదా. సో కాబట్టి అలాంటి వ్యక్తులకి ఏంటంటే ఆ రకమైన శిక్షే ఉంటుందన్నమాట. వేడివేడిగా మరుగుతున్న నూనెలో కావచ్చు, లేదా వేరే వేరే ఏదైనా పదార్థంలో కావచ్చు, వాళ్ళని కూడా పడేసి వేయిస్తారు. మరి భూలోకంలో అయితే మరి ఆ ప్రాణి చచ్చిపోయింది ఇది ఆ వేడి నీళ్ళలో పడి, కానీ వీళ్ళు చచ్చిపోరు, ఆ శరీరం చావదు. ఎస్, ఇక అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు మరి మన శాస్త్రాలు నొక్కి నొక్కి చెప్తున్నాయి, పరాయి స్త్రీ తల్లితో సమానం అనేసి. ఇది మగవాళ్ళకి చెప్తుంది. మరి ఆడవాళ్ళకి శాస్త్రం ఏం చెప్తుంది? పరాయి పురుషుడు కొడుకుతో సమానం అనేసి చెప్తుంది అనమాట. ఓకే, అంటే ఒక వ్యక్తి మనిషిగా పుట్టాడంటే, ఒక వ్యక్తి మనిషిగా పుడితే స్త్రీలందరినీ తల్లిలాగా చూడాలి, చెల్లెల్లాగా కూడా కాదనమాట. ఈ మధ్య సిస్టర్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ మొదలు పెట్టారు. ఓకే, సో పరాయి స్త్రీలు వాళ్ళు చెల్లెళ్ళు అక్కలు కారు, దే ఆర్ లైక్ మదర్స్. వాళ్ళని తల్లిలా భావించాలి. అంటే నువ్వు మనిషివి అనడానికి ప్రూఫ్ అనమాట. నీది మానవ బుద్ధి, సో జంతువు బుద్ధి కాదు అనడానికి రుజువు ఏంటంటే నువ్వు పరాయి స్త్రీలందరినీ తల్లిలా చూడడం, లేదా పరాయి పురుషులందరినీ కొడుకుల్లా చూడడం. ఓకే, సో ఈ రకమైన మనస్తత్వం నీకు ఉంది అంటే నువ్వు మనిషివి అని అర్థం, లేదంటే వాడు జంతువు అని అర్థం అనమాట. జంతువులకి ఈ రకమైన తారతమ్యం పెద్దగా ఉండదు. ఏది వాగు వరుసల తారతమ్యం కూడా ఉండదు. చెల్లెళ్ళు అక్కలు ఈ రకమైన తారతమ్యం కూడా ఉండదు అనమాట జంతువుల్లో. అదేంటి, శరీర భాగం కోరుకుంటే ఆ పని చేసేయడమే. సో అది జంతువులకి ఇట్ ఈస్ అలౌడ్, బట్ నాట్ ఫర్ హ్యూమన్స్, బికాస్ హ్యూమన్స్ ఆర్ హ్యావింగ్ రిఫైన్డ్ ఇంటెలిజెన్స్. మెరుగైన బుద్ధి అనేది ఇచ్చాడు భగవంతుడు. దాన్ని పక్కన పెట్టేసి శరీర అవయవాలు కోరుకుంటున్నాయి కదా అని చెప్పేసి, లేదా అవతల జెండర్లో శరీర భాగాలు మంచిగా అదేంటి కంటికి ఇంపుగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ రకమైన అక్రమ సంబంధాల్లో ఉంటే మరి దానికి నరకంలో విధించే శిక్ష ఏంటంటే, మరి ఈ పని ఒకవేళ మగవాళ్ళు చేసినట్టయితే మరి ఇనుముతో లేదా లోహంతో తయారు చేసిన స్త్రీ శరీరాన్ని పెడతారనమాట. సో దాన్ని పూర్తిగా ఎర్రగా కాల్చి దాన్ని ఇలా దగ్గరికి తీసుకునే విధంగా చేస్తారు, చిత్రంలో చూపించినట్టుగా. ఒకవేళ ఈ పని ఆడవాళ్ళు చేసినట్లయితే కనుక లోహంతో పురుషుడి శరీరాన్ని తయారు చేసి దాన్ని కౌగులించుకునేలా చేస్తారనమాట. ఎవరో యమదూతలు. ఇంకా సో జూదం, లేదా ఇప్పుడు వీడు చూస్తే వీడు చేసే పని ఏంటి, దారులు కొట్టడం కావచ్చు, లేదా దోచుకోవడం కావచ్చు. సో ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో మనకు అలా కనపడుతుంది. సో ఈ రకమైన పనులు చేసే వాళ్ళని ఏంటంటే ఇక ఒక్కో పాపానికి నానా రకాలుగా హింసలు పెడతారనమాట. వాడి కడుపులో ఉన్న అవయవాలను బయటికి పీకుతున్నారు. ఈ పని చేసినా కానీ వాడి శరీరం చావదు. మీరు నాలుగు రకాల హింసలు చూస్తున్నారు. ఈ 4 రకాల్లో ఏ హింస చేసినా ఆ శరీరం చావదు. ఎందుకంటే దాని పేరు యాతన శరీరం. కేవలం కష్టాలు పెట్టడానికే ఆ శరీరంలోకి ఆ జీవుడిని ప్రవేశపెట్టారనమాట. అది పరిస్థితి. ఓకే, సో విల్ మూవ్ ఫార్వర్డ్. సో మనం చేసే కర్మలకి నరకలోకంలో శిక్షలు ఈ విధంగా ఉంటాయి. గరుడ పురాణం చూస్తే అందులో ఎన్నో శిక్షలు ఉంటాయన్నమాట. మనం ఏదో ఊరికే 2, 3, 4 మాట్లాడుకున్నాం. సో మనం చేసుకున్న కర్మానుసారం మనం సఫర్ అవ్వాల్సిందే. సో ప్రతి పనికి దానికి సంబంధించిన ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది.
ఇదేంటంటే ఇది ఒక గొలుసు అనమాట. ఈ గొలుసు అనేది కేవలం ప్రస్తుత జీవితకాలంలోనే కాదు, మనం ఎప్పటి నుంచి అయితే ఉన్నామో ఆ జీవితకాలం అన్నిటి నుంచి మనం బంధిస్తూ వస్తుందన్నమాట. దీన్ని ఏమంటారంటే కర్మబంధనం అంటారు. సో ఈ లా ఆఫ్ కర్మ సిద్ధాంతం అనేది ఇట్స్ ఎ డివైన్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫాలియబుల్ జస్టిస్. ఇది దైవం విధించిన ఒక చట్టం అనమాట. ఇన్ఫాలియబుల్ అనే పదం ఇక్కడ ఎందుకు వాడారు, ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ఇన్ఫాలియబుల్ అనే పదం ఉంది. ఇన్ఫాలియబుల్ అనే పదం ఇక్కడ ఎందుకు ఉందనేది ఎవరైనా చెప్తారా? ఎనీ ఐడియా, ఎనీ గెస్? సో ఇన్ఫాలిబుల్ అంటే దీన్ని ఎవ్వరూ ప్రభావితం చేయలేరు. సో ఒక వ్యక్తి హత్య చేసి ఉండొచ్చు, మరి వాడికి పేరు ప్రఖ్యాతులు లేకపోతే ఏమంటారు, వ్యవస్థల్ని ప్రభావితం చేసే అధికారం అది ఉంది. ఏముంది, వ్యవస్థల్ని కొంచెం ప్రభావితం చేస్తాడు. అవసరమైతే మరి ఆ కేసుని దర్యాప్తు చేసే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం లంచం ఇచ్చేస్తాడు. అలాగే దాని గురించి ఏమీ మాట్లాడకుండా ఉండడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంచెం లంచం ఇచ్చేసి, ఆ కేసు జడ్జి వరకు వెళ్ళిందనుకోండి, జడ్జికి కూడా కొంచెం లంచం ఇచ్చేస్తాడు. ఈ విషయం గురించి మీడియా వాళ్ళు ఏమైనా రచ్చ చేస్తుంటే వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు ఇచ్చేస్తాడు. ఈ విషయం గురించి ప్రతిపక్షాలు వాళ్ళు ఏమైనా గొడవ చేస్తుంటే వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు ఇచ్చేసి, కొంచెం బెదిరించి, ఇలా అందరినీ నోరు మూసుకునే విధంగా చేయొచ్చు. ఏ రకమైన న్యాయ వ్యవస్థలో, మన మనుషులు తయారు చేసుకున్న న్యాయ వ్యవస్థలో, మన మనుషులు తయారు చేసుకున్న రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫాలిబుల్ జస్టిస్ కాదు, అవన్నీ ఫాలియబుల్ జస్టిస్. అంటే మీ దగ్గర డబ్బు ఉండి అధికారం ఉంటే మీరు ప్రభావితం చేయొచ్చు. లంచం ఇచ్చేసో లేకపోతే అధికార పరిధిని వాడుకునో ఏమైనా చేసేయచ్చు. ఆ రకంగా జరిగిన కేసులు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు కర్మానుసారం వచ్చే విషయాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఏ లంచం ఇచ్చి తప్పించుకోవచ్చు, ఏ రకంగా ప్రభావితం చేసి తప్పించుకోవచ్చు, ఏ రకంగా కుదరదు. వాడు అవడం చాలా రిచ్ పర్సన్, కార్ యాక్సిడెంట్లో పోయాడు, ఈ రకమైన న్యూస్లు విన్నాం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. వాడు అవడానికి ఒక ముఖ్యమంత్రి కొడుకు గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజంగా జరిగిన ఉదాహరణలు ఇవన్నీ. ముఖ్యమంత్రి కొడుకు గుండెపోటుతో చనిపోయాడు. ఇక్కడ ఎవరి అధికారం ఎవరిని కాపాడదు, డబ్బుతో ఎవరిని ప్రభావితం చేయలేరు, ఇవన్నీ అసాధ్యం అన్నమాట. సో ఈ కర్మని ఎవ్వరూ ప్రభావితం చేయలేరు. ఎందుకంటే కర్మణ దైవనేత్రేణ, దీన్ని ఏర్పరిచింది దైవం అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫాలియబుల్ జస్టిస్. ఎవరూ ప్రభావితం చేయలేని న్యాయం అన్నమాట ఇది. ఓకే, దాని అర్థం ఇది. సో ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు యూ. ఎలాగో చూద్దాం. సో ఈ రకంగా మనం చేసిన పని మనకు ఖచ్చితంగా తిరిగి వచ్చుద్ది. అది ఒక నిమిషంలో జరగవచ్చు, ఒక గంటలో జరగవచ్చు, ఒక రోజులో జరగవచ్చు, ఒక నెలలో జరగవచ్చు, ఒక సంవత్సరంలో జరగచ్చు, ఒక 10 సంవత్సరాల తర్వాత జరగచ్చు, వచ్చే జన్మలో జరగచ్చు, 10-15 జన్మల తర్వాత కూడా జరగచ్చు. ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు అస్. ఎందుకంటే కర్మ అనేది ఇట్ ఇస్ ఎ చైన్, బంధనం అన్నమాట. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ కర్మ బంధనంలోనే ఉంటాం.
సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. మరి మీరు ఒక దేశంలో ఉండి మరి ఆ దేశంలో చట్టాలు నాకు తెలియదంటే కుదరదు. సో దిస్ ఇస్ ఎ లీగల్ మ్యాక్సిమం అనమాట. మరి భారతదేశంలో దొంగతనం చేసి అరెస్ట్ అయిన తర్వాత కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత కోర్టులో జడ్జి ముందు సార్ నాకు భారతదేశంలో దొంగతనం నేరం అని తెలియదు సార్ అంటే వాళ్ళు ఊరుకుంటారా? ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో మరి ఒక దేశంలో ఉన్నామంటే ఆ దేశంలో ఉన్న చట్టాలన్నీ నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లోకల్ మున్సిపాలిటీ రూల్స్ నుంచి భారత రాజ్యాంగం వరకు అన్ని చట్టాలు తెలుసుకోవాల్సిందే. సో నాకు పలానా చట్టం తెలీదు అంటే కుదరదు అనమాట. సో కారు వేగంగా నడిపినందుకు అరెస్ట్ అవ్వడం కావచ్చు, మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ హైజీన్, మరి హోటల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కొన్ని పరిశుభ్రతకు సంబంధించి పాటించాలి. పాటించకపోతే సమ్ పెనాల్టీస్ విల్ బి దేర్. సో అలాగే ఒక చిన్నపిల్లోడు మరి వాడు మంటలో చేపెట్టాడు, వాడు చిన్నపిల్లోడు కదా అని చెప్పేసి అగ్ని కాలకుండా ఉండదు. అగ్ని అనేది ఖచ్చితంగా మండుద్ది. అది భౌతిక ప్రపంచంలో ఒక నియమం. మరి మానవ జన్మ అనేది మరి మెరుగైన బుద్ధి కలిగిన జన్మ అనమాట. అది మరి ఈ జన్మలో మాత్రమే అజ్ఞానాన్ని పక్కన పెట్టి ఆలోచించే సమర్థత అనేది మనకు ఉంటుందన్నమాట. జంతువుల్లో ఆ రకమైన సమర్థత ఉండదు. ఆకలేసిందా ఇల్లేదోడు తినేసాయి. మరి అజ్ఞానాన్ని పక్కన పెట్టి ఆలోచించే సామర్థ్యం జంతువులకు ఉండదు. అంటే అంత బుద్ధిబలం వాటికి ఉండదు అనమాట. కాబట్టి జంతువులకి ఏ రకమైన కర్మ ఉండదు. జంతువులు చేసే ఏ పనికి వాటికి కర్మబంధనాలు అనేవి అంటుకోవు. కేవలం మనుషులకు మాత్రమే కర్మ అనేది అంటుకుంటుంది. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ లైఫ్. మరి మానవ జీవితం యొక్క లక్ష్యం, మానవ జీవితం యొక్క ఉద్దేశం అనేది మనకు తెలియకపోతే ఏం చేస్తాం? పాప పనులు చేస్తాం. యశాస్త్రమిది ముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి నా సుఖం నా పరం గతిం. మరి వర్తతే కామకారత అంటే నా మనసుకి ఏం దోస్తే అది చేసేస్తా అనే పద్ధతితో బతికితే ఏం చేస్తాం? పాప పనులు చేస్తాం. మరి పాప పనులు చేస్తే ఏమవుతుంది? సఫరింగ్. ఖచ్చితంగా దానికి ఆ కర్మ ప్రభావాన్ని మనం అనుభవించాల్సిందే. They call me the richest man in the world. I own the finest cars, tailored suits, all the power that any man can wish for. I even have my own butler follow me around wherever I go. My name is Steve, and I'm worth $900 million. You probably wish you were me. Everyone does. I mean, why wouldn't you? Just look at me. Look around. Have a look at the stuff that I have, that I made. No one helped me. It's from my hard work. Everything I want, I click. What's my name? It's your boy Steve here, self-made millionaire, butler right in the back. Master Steve, sir. Jump! Me. Sir, it's an important phone call. Busy. It's from your doctor. The results are in. Hello. Steve, I'm not sure how to say this, but it seems the tumor's terminal. Nah. This can't be right. Judging from the results, I could say maybe 4 weeks. He said I have 4 weeks to go. I'm really sorry, Steve, but there's absolutely nothing we can do. I'll pay anything. Mr. Please, Steve, Doc. I'm so sorry, but it seems that not even your money can help you now. Please don't do this to me. My heart, everything's gonna go. My money, my power, everything's going. Please, Doc. సో ఇది పరిస్థితి అనమాట. సో ఇది పరిస్థితి.
సో ఈ రకంగా అందరూ రిచ్ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు, బట్ వెన్ టైమ్ కమ్స్ నథింగ్ విల్ హెల్ప్. సో శంకరాచార్య సేస వన్ శ్లోక ఇన్ భజగోవిందో ప్రేయర్స్, మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాలా సర్వం. సో ఈ శ్లోకానికి సంబంధించిన అర్థం ఏంటి? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలా సర్వం. అంటే మన దగ్గర ఉన్న ధనం కావచ్చు, జనం కావచ్చు, జనం అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. యవ్వన అంటే మరి యవ్వనం అంటే మనందరికీ తెలిసిందే, యుక్త వయసు. సో వీటన్నిటిని చూసి గర్వపడొద్దు. హరతి నిమేష కాలా సర్వం, కాలం తలుచుకుంటే దాన్ని క్షణంలో కబలించేస్తుంది. వాటిని కబలించడం అనేది కాలానికి ఒక క్షణం కన్నా తక్కువసేపు పట్టే పని అనమాట. మరి ఈ రకమైన కర్మబంధనం నుంచి బయటపడే మార్గం లేదా అనేది విల్ చెక్ ఇట్. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం కర్మేణేవ ప్రలీయేత విష్ణుభక్తి రతాత్మనం. పద్మపురాణం చెప్పేది ఏంటంటే, ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్ వెదర్ ఇన్ ఫ్రక్టిఫైడ్ స్టేట్, ఇన్ సీడ్ ఫార్మ్, ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జర్మినేషన్, ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ ఫ్రూట్ will all get destroyed at once by taking to sublime process of surrender unto supreme personality of Godhead Vishnu. సో పద్మపురాణంలో ఈ శ్లోకం ఉంది. అలాగే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుజః. దీని అర్థం ఏంటంటే, మరి కృష్ణుడి దగ్గర శరణాగతిని తీసుకుంటే నీకు సంబంధించిన పాపకర్మలన్నింటినీ నేనే తుడిచేస్తాను అనేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అది ఈ సందర్భంలో విషయం. కర్మాణి నిర్దేహితి కింతుచ భక్తి బాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇది బ్రహ్మ సమితిలో చెప్పింది. బై టేకింగ్ టు ద ప్రాసెస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ టు గోవింద, అది ఏ రకమైన డివోషనల్ సర్వీస్ అయినా కావచ్చు, భగవంతుడి నామం గురించి ప్రచారం చేయడం కావచ్చు, భగవద్గీతను 10 మందికి బోధించడం కావచ్చు, లేదా గుళ్ళో శ్రీ విగ్రహానికి పూజలు చేయడం కావచ్చు, శ్రీ విగ్రహాన్ని అలంకరించడం కావచ్చు, లేదా మందిరాన్ని శుభ్రం చేయడం కావచ్చు, మన గురువుగారు చెప్పిన విధంగా మరి పుస్తకాలు వితరణ చేయడం కావచ్చు. దీన్ని డివోషనల్ సర్వీస్ అంటారనమాట. ఈ పని చేస్తే మనకు సంబంధించిన పాపకర్మలన్నీ బీజ దశలోనే పూర్తిగా కాలిపోతాయి అన్నమాట. అది బ్రహ్మసమితి చెప్తున్న విషయం. సో వీటిని ఏమంటారంటే యాక్టివిటీస్ వితౌట్ రియాక్షన్, అకర్మ అంటారనమాట. దీస్ థింగ్స్ ఆర్ నాట్ కర్మ. మరి ఎలాగైతే ఇలాంటి పొయ్యిలో పప్పులు వేస్తే ఏ రకంగా మాడిపోతాయో కర్మలు కూడా అలాగే మాడిపోతాయి, అవి మొలకెత్తవు. అలాగే కర్మలు కూడా కాలిపోయి ఇంకా అవి ప్రభావం చూపించవు అనమాట. దే విల్ బి డెడ్. ఓకే, ఆ రకంగా. సో అకర్మని ఇంకో విషయంగా కూడా చెప్తారు. అకర్మనే భక్తి యోగ అంటారు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అకర్మకి: హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం, అలాగే భగవద్గీత భాగవతం లాంటి శాస్త్రాలను చదవడం, అలాగే ప్రసాదం తీసుకోవడం కూడా అకర్మే. యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. సో యజ్ఞశిష్ట అంటే కృష్ణుడు ప్రసాదం అనమాట. అంటే ప్రసాదం తీసుకున్నా మీ పాపాలు పోతాయి. సో అలాగే మందిరానికి వచ్చి భగవంతుని దర్శనం చేసుకోవడం కూడా అకర్మే. తిరుపతి వెళ్ళి బాలాజీ దర్శనం చేసుకోవడం, దట్ ఈస్ అకర్మ. అలాగే రెండరింగ్ ప్రాక్టికల్ డివోషనల్ సర్వీస్, మీరు భగవంతుడు సేవ చేయడం యాక్చువల్గా, దట్ ఈస్ వెరీ గుడ్ అకర్మ. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి దాని సమ్మరీ ఏంటో చూద్దాం. మరి ప్రపంచంలో ఉన్న తేడాలు, మనుషుల మధ్యలో ఉన్న తారతమ్యాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు సొంతంగా చేసుకున్న స్వయంకృతాలు అన్నమాట. సో మరి మొత్తం జగత్తులో ఉండే ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో, అదే మొత్తం జగత్తులో ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి కర్మ సిద్ధాంతం అంటారు. మరి ఎంత మోతాదులో సంతోషం, ఎంత మోతాదులో దుఃఖం రావాలనేది సో దే విల్ డిసైడ్. మరి ఈ కర్మ సిద్ధాంతం అనేది ఇట్ ఈస్ వెరీ స్ట్రింజెంట్. మరి యంత్రారూఢాని మాయ అని చెప్పేసి భగవద్గీతలో చెప్పబడింది. సో యంత్రం ఎలాగో కర్మ సిద్ధాంతం కూడా అంతే. అలాగే
జీవులందరికీ సమానంగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, ఈ కర్మ సిద్ధాంతమే మరి వచ్చే జన్మలో ఏ రకమైన శరీరం తీసుకోవాలి అనేది కూడా నిర్ణయిస్తుంది. సో మరి సరైన పద్ధతిలో ప్రవర్తించడం ద్వారా, మరి సరైన పద్ధతిలో మనం ప్రవర్తించాలంటే దేని ద్వారా తెలుసుకోవాలి? భగవద్గీత ద్వారా తెలుసుకోవాలి. భగవద్గీత ద్వారా మనం ఏ రకంగా బతకాలి అనేది తెలుసుకుంటే మరి ఈ కర్మబంధనాల నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భగవద్గీత. అది ఒక సాదాసీదా పుస్తకం కానే కాదు. మొత్తం ప్రపంచానికి సంబంధించిన సమస్యలు ఏవి మనం రోజు చర్చించుకునే సమస్యలు, అలాగే టీవీల్లోనూ, న్యూస్ పేపర్లోనూ, న్యూస్ ఛానల్స్లోనూ ప్రపంచంలో మనకు ప్రతిరోజు దైనందిన జీవితంలో కనపడే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి, వాటిని పరిష్కరించడానికి భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. కానీ 700 శ్లోకాలు అవసరం లేదు, 1-2 శ్లోకాలు చాలు. 1-2 శ్లోకాలని స్పష్టంగా పాటిస్తే మనకి రెగ్యులర్గా కనపడే ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోతాయి. భగవద్గీతలో ఎక్కువ శ్లోకాలు పాటించే ప్రయత్నం మన మానవ సమాజం చేస్తే మన భూలోకానికి, స్వర్గానికి తేడా లేకుండా అయిపోద్ది. సో అంత విలువైన పుస్తకం భగవద్గీత. కాకపోతే సమస్య ఎక్కడ ఉంది అంటే మనం ఎవరం పుస్తకం తెరవం. మన హిందువులు భగవద్గీత పుస్తకం తెరవరు. చాలామంది ఇళ్లలో భగవద్గీత ఉండదు. అసలు భగవద్గీత గురించి ఎన్నో అపోహలు ఉంటాయన్నమాట. అన్ని సమస్యలు తీర్చగలిగే భగవద్గీత పుస్తకం గురించి అసలు దాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనే విషయంలో అపోహలతో బతుకుతున్నారు మన సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులు అన్నమాట. సో ఈ విషయంగా మనం మరి అవేర్నెస్ అనేది తీసుకురావాలి. అసలు భగవద్గీతలో ఏముందనేది మనం చదివి ప్రజలకు బోధించాలన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? ఎనీథింగ్? ఓకే, సో ఐ థింక్ దేర్ ఆర్ నో డౌట్స్. సో మీరు రాసుకున్న నోట్స్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి గ్రూప్లో పోస్ట్ చేయండి. సో అందులో కొన్ని పాయింట్స్ ఉన్నా పర్లేదు, యూ కెన్ ప్లీజ్ పోస్ట్ ఇన్ గ్రూప్. ఓకే, సో షెల్ వి ఎండ్ ద సెషన్? Yes, Prabhu. ఓకే ప్రభు. శ్రీ శ్రీ రాధా గోవింద్కి, Jai. గీతాయి గౌరాంగి, Jai. లక్ష్మీ నరసింహస్వామికి, విశ్వ ఋషుల ప్రభుపాదికి.